నమస్తే, వెల్కమ్ టు థింక్ ఆంధ్ర. నేను మీ శ్రావణి. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు మాణిక్ గారు. మాణిక్ గారు నమస్తే అండి. నమస్తే అండి. మాణిక్ గారు, విజయవాడలో 40 ఇళ్లు కూల్చివేత ఘటనకు సంబంధించి బాధితుల్ని పరామర్శించడానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇటీవల వెళ్లారు. వెళ్లి ఆయన తర్వాత మాట్లాడుతూ వీటికి సంబంధించి సిబిఐ ఎంక్వైరీ జరగాలి అంటూ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అంటే వైసీపీ నేతలు ప్రతి చిన్న విషయానికి కూడా ఇలా సిబిఐ ఎంక్వైరీ కావడాన్ని మనం ఎలా చూడాలంటారు? ఎస్, మీరు అన్నట్టు విజయవాడలో మేబీ జోజినగర్ అనుకుంటాను, అక్కడ 42 ఇళ్ళు కూల్చిన విషయం తాజాగా ట్రెండ్ అవుతా ఉంది. అయితే దీనికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు తాజాగా ఆ లొకేషన్ సందర్శించి ఇది డెఫినెట్ గా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ ఇద్దరు కూడా ఈ స్థలం మీద కన్నేసి 2 ఎకరాల 17 సెంట్లు అది మొత్తం కూడా. సో దాని మీద కన్నేసి ఈ విధంగా చేశారని చెప్పేసి అలిగేషన్ చేస్తా ఉన్నారు. అయితే వాస్తవంలోకి వెళ్ళినప్పుడు ఒక వైసీపీ ఎమ్మెల్యే కూడా అందులో ఉన్నాడు. అంటే ఇద్దరు కలిసి కోర్టులో వివాదం వేశారు. అయితే కోర్టు తీర్పు మేరకు అది జరుగుతూ ఉంది. అంటే చంద్రబాబు నాయుడు గారికి కానీ లోకేష్ గారికి కానీ ఎలాంటి సంబంధం లేదు, అసలు ప్రభుత్వానికి సంబంధం లేదు. కోర్టు తీర్పు మేరకు అది కూల్చేయడం జరిగింది. దానికి ఇప్పుడు రాజకీయం చేయడానికి జగన్మోహన్ రెడ్డి గారు అక్కడికి వెళ్ళి నానా రాద్దంతం చేశారు. అయితే ఆయన సిబిఐ విచారణ జరగాలని కోరుకుంటున్నారు కదా. అసలు సిబిఐ గురించి మనం ఒక్కసారి గనక పునరాలోకం చేసుకుంటే గనక అసలు ఆయన కేసులకు సంబంధించి మనం చూస్తే 2011లో ఏదైతే అక్రమాస్తుల కేసు ఉందో దాని మీద ఆయనకి ఈడీ సిబిఐ 43,000 కోట్లు క్విట్ ప్రోకో కింద, అవినీతి కింద వాళ్ళ నాన్నగారి అధికారాన్ని, అంటే అప్పుడు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండి ఈయన ఏదైతే నీకిది నాకది అంటూ క్విట్ ప్రోకో వచ్చేసి అక్రమార్జన చేసిన విషయాన్ని 43,000 కోట్లని ఈడీ సిబిఐ నిగ్గుదేల్చింది. కొన్ని ఆస్తులు జప్తు కూడా చేసింది. అయితే మరి అప్పుడు సిబిఐ టేకప్ చేసినప్పుడు ఆ కేసు ఇప్పటి వరకు కూడా కొనసాగుతానే ఉంది. మరి సిబిఐ ఏమాత్రం ఆయన సిబిఐని మేనేజ్ చేస్తున్నట్ట, మ్యానిపులేట్ చేస్తున్నాడా, ఏమో చేస్తున్నాడేమో తెలియదు. లేకపోతే ఇంతసేపు చాలా కేసుల్లో త్వరితగతిన తేల్చిన సందర్భాలు ఉన్నాయి. మన ఉదాహరణకి గతంలో మనం ఇదే సిబిఐ కేసులు ఓబులాపురం కేసు కూడా మనం చూసాం. గాలి జనార్దన్ రెడ్డిది. ఆయనది అక్రమ ఇనుప ఖనిజం నిబంధనలకు విరుద్ధంగా ఆయన మైనింగ్ చేసినట్టుగా ఆ సరిహద్దులను కూడా చెరిపేసి మైనింగ్ చేశారు. ఆ కేసు కూడా చాలా కొన్ని అవకతవకల నేపథ్యంలో ఎట్టకేలకు శ్రీలక్ష్మి లాంటి వాళ్ళని, లేకపోతే గాలి జనార్దన్ రెడ్డి కూడా అరెస్ట్ చేసి శిక్ష కూడా చాలా కాలం అనుభవించారు. అయితే సత్యం కంప్యూటర్స్ మనం తీసుకుంటే కనుక సిబిఐ టేకప్ చేసింది. ఇది 2009లో ఈ కేసు ఫైల్ అవ్వడం జరిగింది. అయితే అప్పుడు దీనికి సంబంధించినటువంటి ఎంత లావాదేవీలు అంటే 14,000 కోట్లు దీనికి సంబంధించి అవినీతి జరిగినట్టుగా తేల్చారు. సత్యం రామలింగరాజు గారిని జైలు వేశారు, ఆయన దోషిగా తేల్చారు. అయితే ఇది నిజానికి భారతదేశ చరిత్రలోనే అతిపెద్ద స్కామ్ అని చెప్పి అప్పుడు చెప్పడం జరిగింది. వాస్తవానికి జగన్మోహన్ రెడ్డి గారి స్కాము ఇంతకు మించినటువంటి స్కాము. ఎందుకంటే 14,000 ఎక్కడ, 43,000 కోట్లు ఎక్కడ. సో దీన్ని బట్టి జగన్మోహన్ రెడ్డి గారు గతంలో కూడా వివేకానంద రెడ్డి గారి అంశంలో ఏం చేశాడంటే ఆయన ఈ సిబిఐ మీద మాకు నమ్మకం లేదు, రాష్ట్ర ప్రభుత్వమే, ఏది ఆయన గెలిచిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వమే, రాష్ట్ర పోలీసింగే దీన్ని టేకప్ చేస్తని చెప్పారు. ఫస్ట్ లో సిబిఐ కావాలన్నారు, నారాసుర రక్త చరిత్ర అన్నప్పుడు. ఈయన ఎప్పుడైతే అధికారం చేపట్టాడో వద్దు సిబిఐ వద్దు, రాష్ట్ర పోలీసింగే, నేనే సీఎంను కాబట్టి మా బాబాయ్ మా చిన్నాయన కేసు నేను తేలుస్తాడు. వాస్తవానికి ఆయన పాలనా కాలం 5 సంవత్సరాల్లో ఆ కేసుని బుట్ట దాఖలు చేసి అదింపట్టాడు, నొక్కిపట్టి అసలు ఆ కేసు గురించి ప్రస్తావన తీసుకురాలేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా ఏం చేశారనంటే సిబిఐ అధికారి రామ్ సింగ్ ఎవరైతే ఉన్నారో, అవినాష్ రెడ్డి వీళ్ళందరూ దోషులు అని చెప్పేసి కాల్ డేటా కావచ్చు, లేకపోతే గూగుల్ టేక్అవుట్ కావచ్చు, ఇవన్నీ నిగ్గుదేల్చిన తర్వాత పూర్తిగా ఇన్వెస్టిగేషన్ డెప్త్ గా జరుగుతున్న క్రమంలో సిబిఐ అధికారిని బెదిరించి నిన్ను చంపేస్తాం, మర్యాద గెలిపోయి ఇక్కడ నుంచి అని చెప్పి ఆయన మీద కేసు పెట్టారు. ఒక ఐపీఎస్ అధికారి వీళ్ళు కేసు పెట్టడం జరిగింది. అంటే సిబిఐని వీళ్ళు ఏదో అదృశ్య శక్తి ద్వారా, అంటే కేంద్రంలో ఉన్న పెద్దల ద్వారా మ్యానిపులేట్ చేస్తున్నట్టుగా ప్రజలు చాలా మంది ఆరోపిస్తూ ఉంటారు. సో ఆ నేపథ్యంలోనే బుట్ట దాఖలు చేయడానికి సిబిఐ అంటూ ఉంటాడు ఆయన. అంటే కొన్ని సందర్భాల్లో సిబిఐ కావాలంటాడు, కొన్ని సందర్భాల్లో వద్దు అని అంటాడు. ఆయన కేసుల్లోనే సిబిఐ త్వరితగతిన కేసుని, అంటే వివేకానంద రెడ్డి గారి కేసుని టేకప్ చేస్తుందని చెప్పేసి వల్లమాలిన లెక్కలేనన్ని ఛార్జ్ షీట్లు వేస్తా ఉంటాడు. సో అంటే ఎందుకు ఛార్జ్ షీట్లు వేస్తా ఉంటారు అంటే అది డిలే అవ్వడానికి. సో దీన్ని బట్టి ఈ కేసులు అంటే జగన్మోహన్ రెడ్డి గారికి నీళ్ల చల్లాటం అనొచ్చు, లేకపోతే గోళీలాట కూడా అనొచ్చు. అయితే సిబిఐ కేసుల్లో ఈయనకి ఒక రకంగా చాలా లక్షల కోట్లు ఈయన సంపాదించేటువంటి ఆరోపణలు ఉన్నాయి ఈయన మీద. ఆరోపణలు కాదు, నిజం కూడా. ఎందుకంటే లెక్కకు మిక్కిలిగా ఈయన డబ్బులతో అన్ని మేనేజ్ చేస్తాడు అనేటువంటిది ఉంది. మనం చూసుకుంటే గనక గతంలో ఇదే సిబిఐ కేసులు నీరుగార్చి చట్టంలో ఉన్నటువంటి లూప్ హోల్స్ ని అడ్డం పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారు పెద్ద ఖరీదైన లాయర్లు పెట్టుకొని సిబిఐ కేసులను సైతం
అంటే దాదాపు 12 సంవత్సరాలుగా 13 సంవత్సరాలుగా ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. ఈయన ఎంతవరకు ఈ విషయంలో మరి పనిష్ అయ్యారేనా, ఈయనకి ఏమాత్రం శిక్షలు పడ్డాయి? సో దీన్ని బట్టి సిబిఐ కేసు అనేది ఈయన జస్ట్ ఒక డ్రామాలో భాగంగానే సిబిఐ అంటున్నాడు కానీ ఈ విజయవాడ ఇళ్ల విషయంలో వాళ్ళ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే ఉన్నాడు, అతను కదా తేల్చాల్సింది. ప్రజలకు న్యాయం చేయాలంటే న్యాయం చేయాలనే ఉద్దేశం లేదు, కేవలం ఈయన రాజకీయం చేయడానికి విజయవాడ ప్రజల మీద, ఇల్లు కూల్చివేత ప్రజల మీద నిజంగా వాళ్ళకి న్యాయం జరగాలి. ఎందుకంటే కోర్టు కూడా అన్ని ఆలోచించే తీర్పులు ఇస్తూ ఉంటది. చంద్రబాబు నాయుడు గారికి ఏం సంబంధం లేదు. సో మీరు అన్నట్టుగా ఈ సత్యం కంప్యూటర్లో శిక్ష పడ్డప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి ఎందుకు పడలేదు? రామలింగరాజు మరి ఆయన ఒక భారతదేశంలోనే ఒక మంచి పేరు పొందాడు ఒకప్పుడు, వాస్తవం అది. కానీ ఆయన మీదనే ఒక రకంగా ఆయన పతనానికి కూడా కారణం వీళ్ళ నాన్నగారు రాజశేఖర రెడ్డి గారు అంటారు. మరి ఈయన విషయం మాత్రం తేల్చలేదు సిబిఐ. అంటే సుదీర్ఘకాలంగా ఈయన అవినీతి అక్రమాల కేసుల్ని పార్టీలకు అతీతంగా అవినాభావ సంబంధం ఉందని, మోడీ గారితో ఉందని చెప్పి ప్రతిసారి ఆయన కాళ్ళు పట్టుకునే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఎన్డీఏకి మేము వ్యతిరేకం అని చెప్పి ఎన్డీఏ పెద్దలతో ఈయన లాలుచి పడటం మనం చూస్తూ ఉంటాం. 25కి 25 ఎంపీ స్థానాలు ఇస్తే గతంలో 2019 ఎన్నికలప్పుడు నేను కేంద్రం మెడలు వంచి నేను ప్రత్యేక హోదా తీసుకొస్తానన్న ఈ పెద్ద మనిషి ఏదైతే ఎన్డీఏ పెద్దలు ఉన్నారో ఆయన అక్రమాస్తుల కేసులో జైల్లో వేస్తారని చెప్పేసి మోడీ గారు ఒకసారి ఆ విమానాశ్రయం దగ్గర రిసీవ్ చేసుకుంటున్నప్పుడు వెళ్ళినప్పుడు ఆయన పాదాభివందనం చేయడం, మోడీ గారు వారించడం మనం చూసాం. ఈయన ఏదైతే అక్రమాస్తుల కేసులు ఉన్నాయో దాన్ని కాపాడుకోవడానికి ఆ సిబిఐ కేసుల్ని ఎంత సుదీర్ఘంగా నడిపించడం మనం చూసాం. ఈడీ సిబిఐ కేసులో ఈయన మీద ఇంకా ఈయన పరిపాలన కాలంలో అక్రమ మైనింగ్, అక్రమ ఇసుక, అలాగే మదనపల్లె సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఈయనకి బాగా అత్యంత ప్రియులైనటువంటి పెద్దారెడ్లు అక్రమ మైనింగ్ చేసినప్పుడు, లేకపోతే భూ కబ్జా చేసినప్పుడు ఈయన ఏం చేశాడు? అసలు ఏకంగా ఈయన ఆదేశాలతోటి డిజిటల్గా సాఫ్ట్ కాపీలు కావచ్చు, హార్డ్ డిస్క్లు మొత్తం తగలబెట్టారు. అసలు అంటే అధికారులను కూడా వాడుకున్నారు. అంటే సాక్ష్యాధారాలను కూడా తగలబెట్టడం, ఎలాంటి ఆధారాలు లేకుండా చేయడం. జగన్మోహన్ రెడ్డి గారు న్యాయ వ్యవస్థను ఆడుకున్నట్టుగా భూ ప్రపంచంలో, భారతదేశంలో, ప్రజాస్వామ్య దేశాల్లో ఎవ్వరు కూడా ఇంత దారుణంగా దుర్వినియోగం చేయాల. సో ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఈనాడు సిబిఐ కేసులు టేకప్ చేయాలి, లేకపోతే గులకరాయి డ్రామాలు కావచ్చు, రకరకాల విషయాల్లో ఆయన సిబిఐ అంటా ఉన్నారు. ఈయన కేసులో నిగ్గుదాల్చలేదు. దెయ్యాలే వేదాలు వెళ్ళించినట్టుగా జగన్మోహన్ రెడ్డి గారు అత్యంత అవినీతిపరుడైనటువంటి కేసులు, అక్రమాస్తుల కేసులు ఎదుర్కొంటూ ఈ రోజు సిబిఐ టేకప్ చేయాలి. సిబిఐ మీద కేసు పెట్టిన ఈ ప్రబుద్ధులు అంటే అవినాష్ రెడ్డి, ఈయన మరో చిన్న అన్న కొడుకు కదా, సిబిఐ అధికారులని బెదిరించి కొడతాం, మీరు ఇక్కడ నుంచి వెళ్ళిపోండి అని చెప్పి సిబిఐ అధికారులని అవమానపరిచినటువంటి ఈ వ్యక్తులు సిబిఐ విచారణ కావాలని కోరడం హాస్యాస్పదం కాదంటారా? డెఫినెట్లీ హాస్యాస్పదమే. ఈయన ఇంకా ఈ డ్రామాలు ఆడుతూ తన యొక్క కుటుంబ సభ్యుల్ని ఏమార్చకుండా రాష్ట్ర ప్రజలను నేను ఏమరుస్తాను, అక్క చెల్లెమ్మలకు న్యాయం చేస్తాను, నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు, నా మైనారిటీలు అంటూ వల్లవేస్తూ ఆంధ్ర రాష్ట్ర ప్రజల్ని చాలా చీట్ చేస్తూ మోసం చేస్తున్నటువంటి వైనం జగన్మోహన్ రెడ్డి ఇప్పటికైనా మానుకుంటే మంచిదని ప్రజలు 11 సీట్లు ఇచ్చినప్పటికి కూడా ఈయన ఏమాత్రం మారకుండా మరలా సిబిఐ కేసు ఇది సిబిఐకి అప్పగించాలి, నేను సీఎంను కాదు కాబట్టి ఈ రాష్ట్ర పోలీసుల మీద నాకు నమ్మకం లేదంటూ సిబిఐ మీద ఏదో ఈయన గౌరవం ఉన్నట్టు, సిబిఐ పారదర్శకంగా త్వరితగతిని తేల్చేస్తున్నట్టు ఈయన పట్టుబడడం హాస్యాస్పదం. మరి అదే సిబిఐ కల్తీ నెయ్యి విషయంలో వీళ్ళ తప్పు ఉందని తేల్చింది కదా, మళ్ళీ సిబిఐ కావాలని అంటున్నారు. అంతేకాని స్టేట్ పోలీస్తో ఇన్వెస్టిగేషన్ చేయించండి అని మాత్రం ఎందుకు అడగట్లేదు? అంటే వీళ్ళు అధికారంలో ఉన్నప్పుడు మాత్రం సిట్ అంటారు, స్టేట్ పోలీసులు అంటారు, మరి ఇప్పుడు మాత్రం ఎందుకు అంటలేదంటారు అలా? ఇప్పుడు కల్తీ నెయ్యి అంటే ఏమాత్రం పాల సేకరణలో లేకుండా పామాయిల్ ఇలాంటి కల్తీ అంటే ప్రజల మనోభావాలతో ఎంతో భక్తిగా తిరుమల తిరుపతి దేవస్థానానికి వెళ్ళినటువంటి హైందవ సోదరులని చీట్ చేసి మోసం చేసిన కేసులో ఏదైతే మీరన్నట్టుగా సుప్రీంకోర్టు ఒక సిట్ వేసి పారదర్శకంగా నిగ్గుదేల్చిన తర్వాత కూడా బుకాయిస్తున్నారు చూసారా? సో దీన్ని బట్టి ఎంత తప్పు చేసినా వీళ్ళు తప్పుడు వ్యక్తులని సుప్రీంకోర్టు వేసిన సిట్టు తేల్చినప్పటికీ కూడా దాన్ని యాక్సెప్ట్ చేయకుండా, అంత మాత్రమే కాదు పిన్నెల్లి సోదరుల విషయంలో కూడా సుప్రీంకోర్టు వాళ్ళ బెయిల్ రద్దు చేసినప్పుడు వాళ్ళే సరెండర్ అయ్యేటువంటి పరిస్థితుల్లో, అంటే ఇంకా ఆప్షన్ లేక సో ఏకంగా దేశంలో అత్యున్నతమైన కోర్టు అయినటువంటి సుప్రీంకోర్టే పిన్నెల్లి సోదరులు ఇమ్మీడియట్గా అరెస్ట్ చేయాలని చెప్పినప్పుడు, ఇక వాళ్ళు అరెస్ట్ అవుతున్నప్పుడు ఇది అక్రమ కేసు అంటూ ధర్నా చేస్తారు. శ్యామల కావచ్చు, లేకపోతే ఇంకొంతమంది వైసీపీ నేతలు, కారుమూరి వెంకటరెడ్డి. వీళ్ళ తత్వం ఒకటేనండి, మనుషుల్ని తెగ నరుకుతాం, మేము చంపేస్తాం, మేము ఏదైనా చేస్తాం, మా కోడిని మేము కోసుకుంటాం, మీరు మాత్రం మా మీద జాలి చూపించాలి, మా మీదనే మీరు కనికరపడాలి, మేము ఏది చేసినా జీ హుజూర్ అంటూ వాళ్ళకి జిందాబాదులు కొట్టాలి. ఇలాంటి క్రిమినల్ మైండ్ సెట్ ఉన్న వ్యక్తులు రాష్ట్రాన్ని పరిపాలిస్తే రాష్ట్రం ఎంత అధోగతి పాలైద్దో, ప్రజలు ఎంత కష్టాల్లో కన్నీళ్ళలో కూరుకుపోతారో మనం అర్థం చేసుకోవచ్చు. థ్యాంక్ యూ మాణిక్ గారు. థ్యాంక్ యూ.